6 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్రంలోని చిగాచి ఫార్మా కంపెనీలో జరిగినటువంటి పెను ప్రమాదం 32 మంది మృత్యువాతకు కారణమైంది. అందులో ఇప్పటి వరకు 18 మృతదేహాలను గుర్తించినటువంటి కంపెనీ యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వాలు ఆయా బంధువులకు ఆ మృతదేహాలను అప్పచెప్తున్నారు. కాకపోతే శ్రీకాకుళం జిల్లా జీసిగడ మండలం ఏదైతే ప్రస్తుతం పాలకన్యం పంచాయతీ పరిధిలో ఉన్న జగన్నాథపురం గ్రామానికి చెందిన గొండుపల్లి వెంకటేష్ మాత్రం ఆ కంపెనీలో పనిచేస్తున్నారు. తన డ్యూటీ పూర్తయిన తర్వాత తన తోటి ఉద్యోగి కోసం 3 గంటల పాటు ఓటీకి వెళ్ళి ఆ ప్రమాదంలో చిక్కుకున్నట్టు మాత్రమే బంధువులు సమాచారం వచ్చింది. 6 రోజులు కావస్తున్న అసలు వెంకటేష్ జాడ తెలియకపోవడంతో బంధువులందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆయనతో సన్నిహితంగా ఉన్న ఫ్రెండ్స్ కావచ్చు, బంధువులందరూ కూడాను ఇంతకీ ఆయన బ్రతుకున్నారా లేదా, ఒకవేళ ఆ ఘటనలో గనక ఆయన ఈ లోకం విడిచి వెళ్ళిపోతే కనీసం ఆ పార్థివ శరీరాన్ని కూడాను 6 రోజులు కావస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పటివరకు ఇవ్వకపోవడం, మరోవైపు ఎక్కడో సుదీర్ దేశాల్లో మృతి చెందిన వాటి మృతదేహాలను మనం తెప్పించేందుకు ఉత్సుకత చూపినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటి వరకు కూడాను శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తి ఆ ఘటనలో మృతి చెందితే ఆ మృతదేహాన్ని తెచ్చేందుకు ప్రభుత్వం తరపున కనీసం నెగోషియేట్ చేయకపోవడం ఈరోజు ఈ గ్రామంలో మాత్రం విషాదం అనుకున్నాయి. 6 రోజులైనా కూడా తండ్రితో పాటు మరో 4 ఆ కంపెనీ దగ్గర కొడుకు మృతదేహం కోసం ఆయన ఆరాటపడుతుంటే ఇప్పటికైనా కనీసం ఆ పార్థివ శరీరమైన గ్రామానికి తెచ్చినట్టయితే చివరి చూపులు చూసుకునే అవకాశం ఉంటుందని ఆశగా ఎదురు చూస్తున్నటువంటి గ్రామస్తులు మాత్రం ఆయన్ని పార్థివ శరీరం వస్తుందా లేకపోతే ఆయన ఉన్నాడా లేని ఒక యోగక్షేమాలు కూడా చెప్పే పరిస్థితి లేదు. ప్రస్తుతం ఆయనతో పాటు సన్నిహితం గ్రామస్తులు మనతో ఉన్నారు. చూస్తే కనుక అసలు ఏం జరిగింది, ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి కనీసం ఏవైనా ఈ ఘటనకు సంబంధించి ఎవరైనా యోగక్షేమాలు తెలుసుకునే పరిచయం? మేము 3వ తారీఖు 1వ తారీఖుని జరిగింది సార్. ఇది సరిగ్గా కాక ఇంతవరకు దానికి పంపించడం లేదు. ఎవరిని అడిగినా సరే ఇదిగో అదిగో అంటారు. దానికి తోడేమొచ్చి అప్పటికి ఇంకా 3 రోజులు అయ్యాక ఇంకా ఇదవుతుంటే చంద్రబాబు నాయుడికి దండం పెట్టి, పవన్ కళ్యాణ్కి దండం పెట్టి మా వెళ్ళేవాళ్ళు ఎవరు దండం పెట్టి ఇతను ఈడి కొడుకు కూడా స్పందించడం లేదు. ఆ శివుడికి ఇలా తిరుగుతున్నాము చేస్తున్నాం, ఇక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తే ఇక్కడ చూసి బాధపడుతున్నారు. ఇప్పుడు వెంకటేష్ కోసం ఆ ఫ్యాక్టరీ దగ్గర ఎంతమంది ఉన్నారు, ఇక్కడ ఆశగా మీరు ఎదురు చూస్తున్నారు, అక్కడ నుండి ఎటువంటి సమాచారం మీకు? 4 ఇక్కడి హాస్పిటల్కి చిరిపోయిన ప్రదేశానికి తిరుగుతూనే ఉన్నారు. ఇక్కడికి అక్కడికి ఎవరైనా స్పందించడం లేదు. ఇప్పటికి వీళ్ళ వల్ల రషపట్టలేదు, వాళ్ళ వల్ల రషపట్టలేదు. ఇప్పటికి అలాగ ఉన్నారు. అక్కడ రోజు అక్కడ తిరుగుతున్నారు. చూస్తే కనుక ఘటన జరిగిన రోజునే ఇక్కడ నుంచి తండ్రితో పాటు 4 అక్కడికి వెళ్ళారు. మార్చరీ వద్ద ఆ మృతదేహాన్ని ఐడెంటిఫై చేసేందుకు వారు చేస్తున్న ప్రయత్నంలో అక్కడ ప్రభుత్వం స్పందించినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లా యంత్రాంగం ఇప్పటి వరకు కూడా వెంకటేష్ జాడ్ కోసం ఎటువంటి ఆరా తీసే పరిస్థితి లేదు. 6 రోజులు కావస్తున్న వెంకటేష్ ఈ లోకంలో ఉన్నారా లేని కనీసం సమాచారం చెప్పే పరిస్థితి లేదు. ఒకవేళ ఆ ఘటనలో కనుక ఆయన దుర్మరణం పాలైనట్టంటే ఏదైతే ఇప్పటికే 18 బాడీలను ఐడెంటిఫై చేసినటువంటి అక్కడ హాస్పిటల్ నిర్వాహకులు మిగిలినటువంటి బాడీని ఐడెంటిఫై చేసే విషయంలో ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, ఇప్పటికైనా వెంకటేష్ని చివరి చూపులు చూసే అవకాశం కలుగుతుందా లేదని మాత్రం దిగులు చెందే పరిస్థితి. చూస్తే ప్రస్తుతం వెంకటేష్కి పనిచేస్తున్నటువంటి ఆ ఫ్యాక్టరీలో ఎన్నాళ్ళ నుండి ఆయన అక్కడ పనిచేస్తున్నాడు, ఎంతమంది పిల్లలు వాళ్ళు, ఈరోజు ఆ పేరెంట్స్ ఎటువంటి ఆందోళన చెందారు? 2 పిల్లలండి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వెంకటేష్ 4 ఇయర్స్ నుంచి చేస్తున్నాడు. అందులో సిగాజీ కంపెనీలో సీనియర్ కెమిస్ట్ క్వాలిటీ అస్యూరెన్స్లో చేస్తున్నాడు 4 ఇయర్స్ నుంచి. మండే మంగళవారం టికెట్ బుక్ చేసుకున్నారు ఇంటికి రావడానికని. ఇంటికి వస్తాను నేను అనేసి చేసుకున్నారు. ఇంతలోపు మండే ఇలా జరిగిపోయింది. జరిగి 5 రోజులు అవుతున్నా సరే ఇంకా మాకు అక్కడ ఏమీ దొరకడం లేదు, ఏమీ చేయడం లేదు. కానీ ప్రభుత్వం కూడా దీని గురించి అసలు ఏం స్పందించట్లేదు. సోషల్ మీడియాలో ఇన్ని న్యూస్లు ఇన్ని ఛానల్లో చెప్పినా సరే ఏమీ ప్రభుత్వం స్పందించడం లేదు. ఈరోజు ఆయన తాలూకా కుటుంబానికి వచ్చిన కష్టం గురించి ఎవరు నోరు మెదిపే పరిస్థితి లేదనుకోవచ్చా? ఎక్కడో ఎవరో చనిపోతే వారి మృతదేహాలని పార్థివ చర్యలు తేయడానికి రాష్ట్రం స్పందిస్తుంది, కానీ వెంకటేష్ విషయంలో ఎందుకు ఈ తత్సారం? ఇప్పుడు నేను దుబాయ్లో వర్క్ చేస్తున్నాను. నేను రాత్రే వచ్చాను దుబాయ్లో. ఏదైనా జరిగితే ప్రభుత్వం 3-4 రోజుల్లో సమాచారం తెలుసుకొని అక్కడి నుంచి బాడీ తీసుకురావడానికి ఎంతో ఉపయోగపడుతుంది. అలాంటిది ఒక పక్క రాష్ట్రం అయి ఉండి పక్క రాష్ట్రంలోనే ఇప్పుడు ఎందుకు ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వం? ఇప్పుడు మా మామయ్య వాళ్ళ అబ్బాయి చనిపోయింది. మా మామయ్య వాళ్ళ అబ్బాయి అక్కడప్పుడు 5 రోజుల నుంచి వాళ్ళు తిండి తెప్పలు లేకుండా హాస్పిటల్ నుంచి ఫ్యాక్టరీకి, ఫ్యాక్టరీ నుంచి హాస్పిటల్కి చూసి ఎప్పుడు ఏది మనకు తెలుస్తుందా అనేసి అక్కడ ఎదురు చూస్తున్నారు. చూస్తే కనుక ప్రస్తుతం వెంకటేష్ విషయంలో మాత్రం అసలు యోగక్షేమాలు ఏమి చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉన్నా కూడా అక్కడ కర్మాగార యాజమాన్యం కావచ్చు, లేకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏదైతే
పోస్ట్ మార్టం నిమిత్తమై ఉంచినటువంటి హాస్పిటల్లో ఉన్నటువంటి మృతదేహాలను మాత్రం ఐడెంటిఫై చేయడంలో 32 మృతి చెందగా అందులో 18 మాత్రమే ఇప్పటివరకు ఐడెంటిఫై చేశారు. మిగిలిన వారిని ఐడెంటిఫై చేసే విషయంలో మాత్రం తత్సరం పొరుగు తెలుగు రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి ఒక యువకుడు ఎంప్లాయ్ చనిపోతే కనీసం ఆయన్ని తేయడానికి కూడా తత్సారం చేయడం మాత్రం అందరూ మదన పడుతున్నారు. చూస్తే వెంకటేష్ విషయంలో వాళ్ళ అమ్మగారు ఆరోగ్యం కూడా బాగలేదని విన్నాము. అదేవిధంగా ఆయన కూడా తిరుగు ప్రయాణం అంటే ఊరికి రావడానికి రిజర్వేషన్ చేసుకుని నిజమేనా? సార్ వెంకటేష్ అనే అబ్బాయి చాలా ఉత్తమైన మనిషి సార్. వాళ్ళ అమ్మగారికి ఆల్రెడీగా మొన్న 1 మంత్ అవుతుంది సర్జరీ అయ్యి. అతను ఆల్రెడీగా మొన్న 3వ తారీఖునకు వస్తామని చెప్పి కూడా ఫోన్ చేశారు. డ్యూటీ చేసి ఓటీకి వెళ్ళారు. ఓటీలో అతను చనిపోయారు. ఇంతవరకు మా నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఎవరు కానీ ఈ చనిపోయిన మనిషి ఇంటికి కనీసం ఏ అమ్మాయి మీ అబ్బాయి అలా చనిపోయాడు ఏడుపు చేసినాడు ఒక్కరు ప్రభుత్వం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చీపురుపల్లి హెచ్ఎల్ కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎండిఓ కానీ ఎవరు ఇక్కడ సందర్శించలేదు సార్. అది మా బాధకర విషయం. అది ఎందుకో అంత నిర్లక్ష్యం ఎందుకో ఈ వెంకటేష్ కుటుంబం విషయంలో ఈ గ్రామం జగన్నాథపురం గ్రామంలో ఒక మనిషి ఇలాగ ఆపదలో చనిపోతే ఎందుకు ఈ తత్సారం అధికారి యంత్రం? మరి అధికార యంత్రం అంటే వాళ్ళు తెలుసుకోవాలి సార్. ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు పూర్ ఫ్యామిలీ సార్. కనీసం వాళ్ళకి ఒక ఎకరా భూమి కూడా లేదు. వాళ్ళు చాలా పూర్ ఫ్యామిలీ. ఓసి తెల కులస్తులు, అన్మ్యారీడ్ కుర్రోడు అన్మ్యారీడ్. పాప బాబు అయితే పాపకు పెళ్ళి అయిపోయింది. కుర్రోడు ఉంటే ఒక 50-60 సెంట్ల భూమి అతనికి ఆవు కాసుకొని బతుకుతుండే అతను. ఇంతవరకు గవర్నమెంట్ యాక్షన్ తెలంగాణ గవర్నమెంట్ పక్కన పెట్టండి, మన ఆంధ్ర గవర్నమెంట్లోనే ఉన్నా సరే చీపురుపల్లి కాన్స్టిట్యున్సీలో ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎంపీ కానీ ఒక ఎంఆర్ఓ కానీ ఒక ఎండిఓ కానీ ఎవరో కనీసం దర్యాప్తు అలాగే చనిపోయాడమ్మా ఏడుపు చేసిన ఆ బుద్ధ కంచిన కానీ ఫ్యామిలీ కాడ రాలేదు సార్. అంతే అంత దౌర్భాగ్య స్థితి ఉందో సార్ ఆలోచించండి సార్ దీని గురించి. చూస్తే కనుక వెంకటేష్ కుటుంబం విషయంలో ఎందుకు ఇంత కక్ష సాధింపు ధోరణిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో పాటు జిల్లా యంత్రం కూడా వ్యవహరిస్తుంది అనుకోవచ్చు. ఆయన ఉద్యోగరీత్యా ఆ కంపెనీలో పనిచేసుకుంటే దుర్ఘటన అంటే జరిగిన ఇన్సిడెంట్లో అసలు ఇంకా వెంకటేష్ బ్రతికున్నాడా చనిపోయాడని ఒక నిర్ధారణ కూడా వచ్చే పరిస్థితి లేదు సార్. ఇప్పుడు ఇది జరిగి 6 రోజులు అవుతుంది. ఈ రోజుకి 6 రోజుల్లో మా పెదనాన్న వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. 6గురు ఉన్నారు అక్కడ. ఎవరికి అటు అక్కడ ప్రభుత్వం కానీ హాస్పిటల్ తరపున కానీ కంపెనీ తరపున ఎటు నుంచి రెస్పాన్స్ లేదు సార్. ఎంత ప్రయత్నించినా ఇక్కడ మా వాళ్ళకి బాగోలేదు వీళ్ళు కూడా ఇలాగే అవుతున్నారు. కనీసం రెస్పాన్స్ లేదు. మా పని ఒడిస్సా మధ్యప్రదేశ్ ఇలాంటి ప్రభుత్వాలు అన్నీ వచ్చేసారు అక్కడ కంపెనీ దగ్గరికి వచ్చి ఆ యాజమాన్యం వాళ్ళ తాలూకు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బాడీస్ని కానీ వాళ్ళ ఇది కానీ తీసుకొని వెళ్తున్నారు. కనీసం మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక ప్రభుత్వ అధికారి కానీ లేదా మా నియోజకవర్గం ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరు వెళ్ళలేదు సార్. మేము ఎంత ఆందోళన చెందినా అసలు కనీసం వాళ్ళు మమ్మల్ని పట్టించుకునే పరిస్థితి సార్. ఈరోజు ఇక్కడ ఈ ఘటన జరిగిందంటే కనీసం ఎవరు వచ్చి కూడా మమ్మల్ని ఇలా జరిగిందట అని కనీసం యోగక్షేమాలు అడిగే పరిస్థితి కూడా ఉంది సార్ మాకు. రైట్. చూస్తే వెంకటేష్ ఆ దుర్ఘటనలో దుర్మరణం పాలు అయ్యారు అని ఒక నిర్ధారణ రాకపోయినప్పుడు కూడాను 6 రోజులు కావస్తున్న నేపథ్యంలో ఈ లోకం విడిచారు అన్నటువంటి దిగులు వారిని వెంటాడుతుంది. ప్రస్తుతం 32 మంది మృత్యువాత పడగా 18 మంది మృతదేహాలను గుర్తించినటువంటి తెలంగాణ ప్రభుత్వం హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి వెంకటేష్ తండ్రితో పాటు ఇంకొక 5 అక్కడే పడికాపులు కాస్తున్నారు. 6 రోజులు కావస్తున్న ఆ పార్థివ శరీరాన్ని గుర్తించేందుకు మాత్రం చర్యలు చేపడుతున్నారనే విషయం కూడా చెప్పకపోవడం. మరోవైపు చూస్తే కనుక ఏ నియోజకవర్గంలోనో ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు కానీ ఎంపీ కానీ ఎవరు కూడా కనీసం ఆ కుటుంబాన్ని ఓదార్చేందుకు కూడా ఈ గ్రామానికి రాపోవడం మాత్రం గ్రామస్తులందరూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా దుర్ఘటనలో మృతి చెందిన విషయాన్ని తెలిసి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా నిమ్మక నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. ఎక్కడో విదేశాల్లో ఎవరైనా చనిపోతే ఆ మృతదేహాలను ఆ పార్థివ శరీరాలను తెచ్చేందుకు ఉత్సుకత చూపినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈరోజు ఎందుకు వెంకటేష్ కుటుంబం విషయంలో ఇంత కక్ష సాధింపు ధోరణికి పాల్పడుతుంది? ఏదైతే మృతి చెందిన వారి కుటుంబాలు సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి యంత్రాంగం అంతా కూడా హాస్పిటల్ దగ్గర ఉండి ఆ బాడీని ఐడెంటిఫై చేసి ఆ యజమానులతో మాట్లాడి ఈరోజు ఆ పార్థివ శరీరం కావచ్చు ఆ మృతదేహాలను అప్పచెప్పే పనిలో ఉంటే ఆంధ్రప్రదేశ్ నుండి ఏ ఒక్క యంత్రాంగం కూడా ఈరోజు అక్కడికి వెళ్ళి వెంకటేష్ కుటుంబంకి వచ్చినటువంటి ఈ కష్టంపై ఆరా తీయకపోవడం మాత్రం జగన్నాథపురం వాసులు అందరూ కూడాను ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత కర్కశంగా ఆ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుని మాత్రం తప్పుపడుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయినా కూడా ఈ విషయంలో స్పందించి వెంకటేష్ గనక మృతి చెందినట్లయితే కనీసం ఆ పార్థివ శరీరాన్ని కుటుంబ సభ్యులకు అప్పచెప్పినట్లే ఒక్కగాను కొడుకు తండ్రి చూస్తే వ్యవసాయ కూలి రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి. అక్కజల్లు ఉంది, పెళ్లి చేశారు, తల్లి ఆరోగ్య పరిస్థితి బాగోలేని నేపథ్యంలో మంగళవారం
గ్రామానికి వచ్చేందుకు రిజర్వేషన్ చేసుకున్న నేపథ్యంలో వెంకటేష్ మాత్రం తన డ్యూటీ పూర్తయిన తర్వాత తన స్నేహితుడు ఓటీ చేసేందుకు వెళ్ళి ఈ దుర్ఘటనలో మృతి చెందినట్లు నిర్ధారణకు రాకపోయినా కూడాను 6 రోజులు కావస్తుండడంతో మాత్రం వెంకటేష్ ఈ లోకం విడిచి వెళ్ళాడని ఆవేదన వెంటాడుతున్న ఈ నేపథ్యంలో పార్థివ్ శరీరం గ్రామానికి వచ్చినంత వరకు కూడాను కళ్ళు కాసేలా చూసేటటువంటి ఈ బంధువులకు ఎటువంటి బాసటగా నిలుస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆ వెంకటేష్ కుటుంబంకి వచ్చినట్టు కష్టాన్ని మాత్రం పరిగణలో తీసుకోగలని ఆశిద్దాం. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, ఆర్టీవీ శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.